ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని యొక్క లేఖనాల్ని మనము ధ్యానం చేయుటకు గాను ప్రవక్త అయిన మీకా రచించిన ఈ యొక్క దేవోక్తిని గూర్చి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క ప్రవక్త చాలా ధైర్యంగా దేవుని యొక్క లేఖనాల్ని ఇశ్రాయేలీలు యూదులకు తెలియచేయుటకై నడుం బిగించినవాడు. అందువల్ల దేవుని యొక్క వాక్యము ఈ విధంగా లేఖనాల్లో తెలియచేస్తూ ఉన్నది. ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేర్చు ఉన్నాడు. యెహోవా ఎవరు? మన దేవుడు, సృష్టికర్త, మన రక్షకుడు. ఆయన తన స్థలము విడిచి బయలుదేర్చు ఉన్నాడట. ఆయనకు ఒక పని ఉంది. ఆ పని చేయుటకై దిగి రాబోతూ ఉన్నాడు. ఆయన బయలుదేర్చు ఉన్నాడు. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. అప్పుడు చెప్పిన మాట బయలుదేరుచూ ఉన్నాడు. ఇంకా నెరవేరలేదేంటి అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ తన స్థలము విడిచి అనే మాట మనం చూసినప్పుడు తన స్థలం ఎక్కడ? ఆ పరలోకము నుండి మహామహిమను విడిచి బయలుదేరుచూ ఉన్నాడు అనే మాట. ఇది ఈ ప్రవచనము మీకా భక్తుడు ప్రవచించిన ప్రవచనము 2000 సంవత్సరాల క్రితమే నెరవేరింది. ఎలాగా? ఆయన రక్త మాంసములు కలవాడుగా ఈ లోకమునకు వరదించుటకై కన్య అయిన మరియ గర్భమును ఎంపిక చేసుకొని ఆయన మానవ రూపమెత్తిన ప్రభువు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్లనే ఆయన గురించి మనము తెలుసుకోవాలి అనంటే యోహాను సువార్తలోనే ఆయన ఈ లోకానికి ఎలా వచ్చి ఉన్నారు అనే మాట చాలా చక్కని విలువైన లేఖనాన్ని ఇక్కడ విశదీకరించి ఉన్నాడు భక్తుడు. ఆ ప్రభు అట ఎలాగా ఈ లోకానికి వచ్చారంట? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అయితే ఈ మాట ఆలోచించక మునిపే ఆ ప్రభువులో ఏమి ఉన్నది అని ఆలోచన చేస్తే ఆయన యొద్ద వెలుగు ఉన్నది. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తము కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆ ప్రభువు ఈ లోకమునకు ఎంత వెలుగు అయి ఉన్న ప్రభువు చీకటిని తొలగించి వెలుగును ఇచ్చుటకై ఈ లోకమునకు అరుదించి ఉన్నాడు. ఆయన రక్త మాంసములు కలవాడుగా